ఉన్నాడు. యా వెలుగును ప్రకాశింపనీయుడని చెప్పి ఉన్నారు. లేచి తేజరిల్లుము అని యెషయా 61లో లెమ్ము తేజరిల్లుము, నీ వాక్యం ఉన్నది గనుక మాలోనున్న నీ దైవ లక్షణములు ఇతరులకు కనబడినట్లు వారి ఎదుట నీ వెలుగును ప్రకాశింపగల నీ శక్తి దయచేయము. స్విచ్ నొక్కినప్పుడు దానిలో వెలుగున్నది. స్విచ్ నొక్కినప్పుడు వెలుగు కనబడుటకు బయలుపడుటకు కనబడను. అలాగే దేవుడు మనలో పెట్టిన తన గుణములు జ్ఞానము చేత నొక్కిన ఎడల దేవుని లక్షణములు బయలుపడును. దేవా, నీవు మాలో పెట్టిన నీ దివ్య లక్షణములు ఏవో ఒక లక్షణము యొక్క కాంతి తగ్గిపోయినప్పుడు పూర్తిగా ఆరిపోజేయను మరల వెలిగించుము. ఆమె అందరూ నాతో ఏకీవించండి. ఓ త్రియేక దేవుడవైన తండ్రి, సాతానును ఎదిరించవలని నీ వాక్య గ్రంథంలో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరిస్తూ ఉన్నాము. మా ఎదురు వలన సైతానుకు వేదన నిస్సత్వ కలిగించుము. ఎదురు వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము. ఓ సైతాన, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుండుడి. ఎఫెసీ 6:10 వ్రాయబడి ఉన్నది. గనుక మేము నిన్ను గద్దించిన, సీవాట్లు పెట్టిన, నీ ప్రయత్నములు చిన్నాభిన్నము చేసిన మా ప్రభు యొక్క బలమును బట్టి చేస్తాము. మా కోరిక నెరవేరుతుంది, నీ కోరిక శూన్యమవుతుంది. ఓ సాతాన, నీవు మా ప్రభుని చూచి నీవు పరిశుద్ధుడవు అని అన్నావు. లోక 3:34 అప్పుడు ఆయన ఏమన్నాడు? ఊరుకోమన్నాడు. అలాగైతే అన్న మంచి మాట అన్నా చెడ్డ మాట అన్నా మేము కూడా నోరుముయి అంటాము. మాకు అధికారం కలదు. యేసు ప్రభు పరిశుద్ధుడే, నువ్వన్న మాట ఆయనకు తగినదే, కానీ ఆయన ఒప్పుకోలేదు. అలాగే నీవు మా మనస్సులో ఏదైనా ఒక మంచి మాట అంటే మేము కూడా ఒప్పుకొనము. అప్పుడు నీవు సిగ్గుపడవలను. ఓ సాతాన, మా ప్రభు నిన్ను చూచి సాతానా నా వెనుకకు పొమ్మని కసిరినాడు. మత్తయి 16:23 వెంటనే పారిపోయినావు, వెనుకకు చూడకుండా పారిపోయినావు. నీవు మా తలంపులలో, మా స్వప్నముల్లో, మా దర్శనములో మాకు కనబడితే మా ప్రభువు అన్నమాటే మేము కూడా అనగలము. అప్పుడు నీవు వెళ్ళిపోవలసినదే. నీవు మా ప్రభు యొక్క శవం మీద వచ్చినప్పటికీ మా శవం మీద పారిపోవలసినదే. ఓ సాతాన, దుష్టుడు ఎవరును తరమకుండానే పారిపోవునని సామెతలు 28:1 వ్రాయబడి ఉన్నది. మానవులు దుష్టుని కంటే నీవు ఎక్కువ దుష్టుడవు. మానవుని దుష్టునిగా మార్చిన దుష్టుడవు. కాబట్టి నీవు మరింత వేగంతో పారిపోవలను. ఎప్పుడనగా మేము ఇటువంటి సమావేశములు, ప్రభు సేవ, బైబిలు పఠన చేసి సాతానా మా సమావేశములకు ఎందుకు వచ్చినావని చెప్పి నిన్ను వెళ్ళిపోమని అనకపోయినప్పటికీ
వెళ్ళిపోవలను. మా పరిశుద్ధ ఆచారములను చూచి నీవు సహించలేవు గనుక పారిపోవలను. అట్లే నీ దుష్టత్వమును చూచి ఎవరైనా దేవదూతలు వచ్చి తొలివేస్తారేమోనని ముందే పారిపోదువు గనుక మాకు జయము నీకు అపజయము. ఓ సాతాన, నీవంటే మాకు ఇష్టం లేదు. ఓ సాతాన, నీవంటే మాకు ఇష్టం లేదు. ఓ సాతాన, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక ఇప్పుడే పరిత్యాగ పత్రిక ఇస్తూ ఉన్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తర్వాత మేము నీకు కనబడము. మా పరిత్యాగ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తూ ఉంది. ఆమేన్. సాతాను క్రియలకు సర్వాన సాతాను క్రియలకు సర్వనాశనము నితాల పులచల నెరవేర్చు నిజము. నితాల పులచల నెరవేర్చు నిజము. దయచేసి ఒక మాట, యాజకులైన వారు తమ యాజక వస్త్రములు ధరించుకుని చేతికి ఎదురుగా ఉన్నటువంటి కన్యలు నిన్నటి దినమందు కూర్చున్నట్లుగా కుర్చీలో కూర్చోవలసిందిగా కోరబడుచు ఉన్నారు. యాజకులైన వారు తమ యాజక వస్త్రం ధరించుకుని మీ కొరకు ఇక్కడ కుర్చీలు వేయబడినవి. దయచేసి త్వరగా వచ్చి ఈ కుర్చీల్లో కూర్చోండి యాజక వస్త్రాలతో. రాకడ ప్రార్థన చెప్పుకుందాము. ప్రతిదినము రాకడ ప్రార్థన, రాకడ వాక్యములు, రాకడ తలంపు కలిగి ఉండకపోయినా రాకడలో ఎత్తబడలేరు గనుక నిత్యమును ఏ పని చేయుచున్నను రాకడ ధ్యానము, రాకడ తలంపు కలిగి ఉండిన రాకడలో ఎత్తబడగలరు. నీ రాకడ తలంపు నిత్యము మాలో నుంచుదువని నమ్ముచున్నాము. నీకు నిత్య స్తోత్రములు. ఒక రైతు కళ్ళమునందున్న ధాన్యములోని రాళ్లను ఏరి పారవేసిన రీతిని, జల్లెడలో వేసి జల్లించిన రీతిని, చాటలో వేసి చెరిగివేసిన రీతిని, శుభ్రముగా ఉన్న గట్టి గింజలను జాగ్రత్త చేశాను. అలాగే మనలోనున్న చెడు ఆలోచనలు, చెడు పనులు మొదలగు రాళ్ళన్నిటినీ, చెత్త పొల్లు వంటి పాపములను జల్లించి చెరిగి వేసుకొనవలెను. అప్పుడు మనమును గట్టి గింజలుగా ఏర్పడి రాకడలో ఎత్తబడగలము. ఓ ప్రభువా, అట్లు మమ్మును మేము శుభ్రము చేసుకొనగలుగు సహాయము దయచేదు గనుక నీకు నిత్యమంగళ స్తోత్రములు. ఒక స్త్రీకి చంటి బిడ్డ కలదు. ఆ బిడ్డ ఆడుకొనుచు బుర్ర చేసుకొనగా బిడ్డను ఆమె నీళ్లతో కడిగి శుద్ధి చేసినది. అయితే ఆ బిడ్డ మరలా ఆడి మరలా బురద చేసుకొనగా తిరిగి తల్లి కడిగి వేసినది. అనేక మార్లు ఆ బిడ్డ బుర్ర చేసుకొనగా అలాగే కడిగి శుద్ధి చేసినది. ఆ రీతిగా మనమును మన మనస్సులోనికి చెడ్డ తలంపులు వచ్చినప్పుడు వెంటనే యేసు రక్తముతో ఆ పాపము శుద్ధి చేసుకును అలవాటు కలిగి ఉండవలెను. వెంటనే శుద్ధి చేసుకొనకపోయినా ఆలస్యమైపోవును గనుక పాపములో పడగానే ప్రభు రక్తముతో పవిత్రము చేసుకునవలెను. ఎన్ని మారులైనను యేసు రక్తమే జయము అనునది అలవాటు చేసుకునవలెను. ఓ ప్రభువా, మేమట్లు శుద్ధి చేసుకుని నీ రాకడలో పాల్గొను కృప దయచేయుదువని నమ్మి వందించుచున్నాము. నేనిక సిద్ధంబుగా
అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడినై ఉండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడిన వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పరిపాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. అలాగుననే పరిచారకులు మాన్యులయుండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమునపేక్షించు వారినై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును, మితానుభావము గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో ధనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడైను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును దీవించునుగాక. వాక్యాహారము తినని ఎడల బలమాత్మకుల బెంచుటెట్లు. వాక్యాహారము తినని ఎడల బలమాత్మకుల బెంచుటెట్లు. వాక్య గ్రంథములోని దేవుని పలుకు వినక నడుచుటెట్లు. వాక్య గ్రంథములోని దేవుని పలుకు వినక నడుచుటెట్లు. ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఆ స్త్రీల గొలుసు ప్రార్థనా కార్యక్రమం జరిగించుకోవడానికి 10 నుండి 11 గంటల వరకు విజయవాడ సంఘస్థుల కొరకు ఏర్పాటు చేయబడినది. వెళ్ళి గొలుసు ప్రార్థనలో ఏకీభవించండి. 10 నుండి 11 వరకు విజయవాడ స్త్రీలు, 11 నుండి 12 గంటల వరకు ముదురూరు, 12 నుండి 1 గంట వరకు తాడేపల్లిగూడెం, 1 గంట నుండి 2 గంటల వరకు కోరుకొండ, 2 నుండి 3 గంటల వరకు మోత. యాజకులైన వారు తమ యాజక వస్త్రములు వేసుకొని వచ్చి స్టేజీకి ఎదురుగా వేసి ఉన్నట్టు కుర్చీలలో కూర్చోండి.
మీ సంఘంలో వచ్చి కూర్చుండవద్దు, లేచి రండి. ముగ్గురు నలుగురు తప్ప ఎవరు కనబడలేదు. యాజకులైన వారు లేవండి, మీ సంఘములతో పాటు కూర్చుండవద్దు. మీ యాజక వస్త్రములను ధరించి మీ కొరకు వేయబడినటువంటి కుర్చీలలో మీరు కూర్చోనండి. ఆ వాక్యోపదేశంలోనికి వెళదాము. 11 నుండి 11:45 వరకు రెవరెండ్ ఎన్ సత్యానందం గారు మీకు ఇవ్వబడినటువంటి సమయమును జాగ్రత్తగా చూసుకురండి. నీవు గాలిలో వ్రాసి చూపించిన బైబిల్ మిషను గాలి ఉన్న ప్రతి చోటికి వ్యాపించు రీతిగా ప్రభువా, ఒకరైన మీ దాసునికి మీరు బయలుపరుచుకున్న బైబిల్ మిషనును ప్రపంచవ్యాప్తముగా వ్యాపింప చేయుచున్న మహోన్నతుడా, వందనములు చెల్లించుతూ ఉన్నాము. గాలి పీల్చని మానవుడు లేడు, గాలిని తీసుకొనకుండా జీవించగలిగిన ప్రాణి లేదు. అలాగున ఏ రీతినైనా బైబిల్ మిషన్ యొక్క వార్త వెనని మానవులు ఎక్కడా కనబడడం లేదని మేము నమ్ముతూ ఉన్నాము. మీరు ఏర్పాటు చేసుకున్న ఈ మహాసభలకు వచ్చి వినువారు వేలాది మంది లక్షలాది మందిగా ఉండగా, మా తండ్రి గారి యొక్క వ్రాతలను చదివి లక్షలాది మంది బైబిల్ మిషన్ యొక్క వార్తను వినుచూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు, గ్రహించుతూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ముందుకు వచ్చుతూ ఉన్నారు. నీవు మహోన్నతమైన ఉద్దేశంతో రాజమండ్రిలో మీరు మీ దాసునికి మా తండ్రి గారికి కనుపరుచుకున్నటువంటి మీరు చూపించి బయలుపరుచుకున్నటువంటి బైబిల్ మిషన్ను మా కాలంలో ఇంత వృద్ధిలోనికి తెచ్చి ప్రవచనమును నెరవేర్పును మాకు అనుగ్రహించవచ్చు ఉన్న మహోన్నతుడా, వందనములు చెల్లించవచ్చు ఉన్నాము. ప్రభువా, నీ కృపకు అపారమైన వందనములు. ప్రారంభ జన కూటమును మీకు మహిమకరంగా జరిగించుకున్నారు, వందనాలు. మిషన్ అధ్యక్షులను సభకు పరిచయం చేయుట, ఉపాధ్యక్షులైన వారిని సభకు పరిచయం చేయుట, అలాగున కార్యదర్శులైనటువంటి వారిని సభకు పరిచయం చేసి నిరంతర కార్యక్రమంలో దివ్యమైన వర్తమానములు మాకు అందజేసి మమ్మల్ని పోషించిన మహోన్నతుడా, వందనములు. రెండవ దినము ప్రారంభ కూటములో మేమున్నాము. ప్రభువా, మీరును మా యొక్క రమ్మని మనవి చేసుకొనొచ్చు ఉన్నాను. వివేక పరిశుద్ధులతో మీరును మా తండ్రి గారును మా మధ్యకు దిగివచ్చి వేసి మీకు మహిమకరముగాను మీ స్వరము విని మీ యొక్క పరిగెత్తును వచ్చుచున్న లక్షలాది మంది యొక్క ఆత్మీయ దప్పికి తీర్చబడులాగునను, ఆత్మీయ ఆకలి తీర్చబడులాగునను ఈ 2వ దినమంతయు 3వ దినమంతయు ఈ మహాసభ పండుగ దినములు మాత్రమే కాక నీ మేఘమికు పర్యంతము నీ దివ్యమైన వర్తమానములు మాకు అందించు మహిమ పొందమని మరియు నిలవబడి ఉన్న నన్ను మీ హస్తములలో ముట్టి మీ కొరకు పనిముట్టుగా వాడుకుని మహిమ పొందని నా మధ్య దిగువచ్చి వేసిన ప్రధాన యాజకుడును ముఖ్య ప్రసంగీకుడును అయిన వరుడైన క్రీస్తు పుణ్య నామమున ప్రార్థించుతున్నాము పరమ తండ్రి, ఆమేన్. నన్ను ప్రేమించి ఈ సమయమును నాకు అనుగ్రహించినటువంటి మన ప్రెసిడెంట్ అయ్య గారికి, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, సెక్రటరీ అయ్య గారికి, కార్యకర్తలైన వారికి నా మీద వందనములు. మరణాత పరిశుద్ధ గ్రంథములో నుండి పరమ గీతా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనమును ఈ ఉదయకాల ధ్యానము కొరకు మనము యోచన చేయమని యోచించుతూ ఉన్నాను. పరమ గీతము 6వ అధ్యాయము 8వ వచనము. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను నాకు
స్నేహితులారా, ఈ పరిశుద్ధ లేఖన భాగముల గురించి యోచించే ముందు ఈ గ్రంథకర్త అయినటువంటి జ్ఞాని అయిన సొలొమోను ఏ భావముతో ఈ గ్రంథమును రాసినారో మనము ఆలోచన చేయటం మంచిదని నేను తలంచుతూ ఉన్నాను. ఎందుకు చేతనంటే బాలుడైనటువంటి సొలొమోనును దేవుడు జ్ఞానాత్మ చేత అభిషేకించిన తరువాత, దేవా, సర్వ సంపదలు నాకు సమృద్ధిగా ఉన్నవి, కానీ నీ ప్రజలైన వారిని ఏలుటకు గాను నాకు జ్ఞానమిమ్మని దేవుని అడిగి ఆత్మజ్ఞానము చేత దైవ జ్ఞానము చేత నింపబడినటువంటి సొలొమోను వయస్సు పెరిగి జనులను బాగుగా ఏలుచూ ఉండి ప్రజలైన వారు ఇహలోకం విడిచిన తరువాత పరలోక రాజ్యంలో ప్రవేశించే సమయంలో వారు ఏ స్థితిని కలిగి ఉన్నట్లయితే మహోన్నతుడైన దేవుని ఎదురు చేరగలరు అనే విషయాన్ని ఆయన రాసిన ముఖ్య గ్రంథములైనటువంటి సామెతలు, ప్రసంగి, పరమగీతము ఈ 3 గ్రంథములలో మనము చూస్తూ ఉన్నాము. తరచూ మనం వింటూ ఉంటాము, లోకంలో ఉన్న సమస్త మానవాళి కొరకు సామెతలు ఉద్దేశించబడినవి, వ్రాయబడినవి. ప్రసంగి గ్రంథముల గురించి చూసినట్లయితే లోకములో ఉన్నదంతయు వ్యర్థము, దేవదేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడం మాత్రమే శ్రేష్టమనే విషయాన్ని జ్ఞాని ప్రసంగిలో రాసినారు. 3వ గ్రంథమైనటువంటి పరమగీతముల గురించి మనం యోచన చేసినట్లయితే మానవుడు ఎప్పటికైనా పరలోకవాసి, ప్రభు చెంతను ఉండవలసిన వాడి, ప్రభు చెంతను కూర్చుండవలసిన వాడి అనే విషయాన్ని లోకమును కండ చేయడానికి ఈ పరమగీతమును ఆయన రాసినట్లుగా నేను యోచిస్తూ ఉన్నాను, గ్రహించుతూ ఉన్నాను. మన తండ్రి గారు రాసిన ఒక కీర్తనలో మనకు జరగలేని వివాహ కార్యక్రమం వరలేని క్రీస్తు ప్రభువుతో వధువు సంఘములకు వివాహము జరగలేని కనుక వివాహ సమయంలోను వివాహము తరువాత కూడా వరుడైన క్రీస్తు ప్రభువు చెంతని వధువు సంఘము ఉండవలసిందిగా ప్రభు యొక్క ముద్దు బిడ్డను మన ప్రియనాయకుడు అనేటువంటి దైవజనుడు దేవదాసయ్య గారు మనకు తెలియజేసి ఉంచారు. అయితే జ్ఞాని అయిన సొలొమోను లోకములోని మానవులు నేరడానికి ఏరికగా ఉన్నారు కనుక రాజ్యాంగ విషయంలో బాగుగా ఎరిగిన వారి రాజ్యములోని యొక్క విషయములను మానవాళికి తెలియజేస్తూ రాజు యొక్క ఘనతను వ్యక్తము చేసే విషయాన్ని ఈ పరమగీతము 6వ అధ్యాయం 8వ వచనములో తేటగా తెలియజేస్తూ ఉన్నారు. ఒక రాజు యొక్క ఘనత తెలియజేయడానికి అతని రాజుల పైనను, ఉపపత్రుల పైనను, కన్యకల పైనను ఉన్నట్లుగా ఇక్కడ అభిప్రాయపడినది. అవును, రాజైన వాడు ఆ కాలంలో ఎంత ఎక్కువ మంది రాజులను కలిగి ఉంటే, శ్రేష్టమైన రాజులను కలిగి ఉంటే అంత ఘనతకు పాత్రుడు. అలాగనే ఉపపత్రులైన వారు, కన్యకలైన వారు అవసరమని వాక్యములో రాయబడింది. రాజులు ఉండేది, కన్యకలు ఉండేది, ఉపపత్రులు ఉండేది ఒకే కోటలో మనము చూడగలము. అలాగనే జ్ఞాని అయిన సొలొమోను నిర్మించినటువంటి దేవాలయములో 3 భాగములు. దేవాలయం ఒకటే గాని ఆ దేవాలయం 3 భాగములుగా సూచించుతూ ఉన్నారు. ఆవరణమున్నదని, పరిశుద్ధ స్థలమున్నదని, అతి పరిశుద్ధ స్థలమున్నదని వాక్యములో వ్రాయబడింది. దేవాలయం ఒకటే గాని 3 భాగములు కనబడుచున్నది. పెట్టబడిన స్థలం ఒకటే. మంచి స్థలములో పడినటువంటి విత్తనములు 30 60 100 ఫలించి ఉన్న విధముగా ప్రియ స్నేహితులారా,